క్రికెట్ మ్యాచ్ చూస్తారు బ్రో. చూస్తా, ఆడతా, ఆస్వాదిస్తా. సో మన తెలుగు సూపర్ స్టార్ తిలక వర్మ ఒక రేంజ్ లో ఆడాడు ఫైనల్లో. సో దానిపై మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ ఏముంది? భరతమాత నుదుటిన తిలకం దిద్దిన మన తిలక్ వర్మ. చెప్పాలంటే పాకిస్తాన్ మీద మనం గెలుస్తాం, కానీ మొన్న మ్యాచ్ మాత్రం చాలా డీలో పడ్డాం. ఫస్ట్ అభిషేక్ శర్మ అవుట్ అయిపోవడం, గిల్ అవుట్ అయిపోవడం, కానీ తిలక్ కన్సిస్టెంట్గా నిలబడి మ్యాచ్ని చివరి దాకా తీసుకెళ్ళి గెలిపించాడు. ఒక రేంజ్. మెయిన్ థింగ్ ఏంటంటే అందులో మన తెలుగోడు, అందులో మన హైదరాబాద్, ఫస్ట్ ఇండియన్ తెలుగువాడు, అందులో మన హైదరాబాద్ వాడు, ఇంకా మన తెలుగుడు మనోడు. ఇంకా మనోడు తెలుగుడు అంటే హైదరాబాద్ లేదు, ఆంధ్ర లేదు, మనకి తెలుగోడు. తిలక్ మన తెలుగోడి పవర్ ఏందో యూఏలో చూపించాడు. పాకిస్తాన్ వాడికి పోపించాడు, పరుగులు తీశారు పాకిస్తాన్ వాడు. వాడు ఏకంగా రన్నరప్ ఇసిరి పడేశాడు. అంటే వాడు ఏ రేంజ్లో ఫ్రస్ట్రేషన్ ఉన్నాడు అర్థం చేసుకోండి. అది మన తిలక్ గారి దెబ్బ, పాకిస్తాన్ వాడు అబ్బా అది. కానీ మ్యాచ్ మాత్రం ఫస్ట్లో భయపడ్డాం 3 వికెట్లు పడేసరికి, కానీ నమ్మకం ఉంది తిలక్ ఉన్నాడు కాబట్టి. ఈ రోజు తనని చూపించాడు, ప్రపంచానికి తెలుగు అంటే ఏందో చూపించాడు, తెలుగు వాడంటే ఏం చూపించాడు. తెలుగు వాడంటే తెలుగు నాడి వాడి వేడి తిలక్ వర్మలోనే కనపడింది మనకు మొన్న. సో ఇండియా వాళ్ళు ఐసియా కప్ ని పాకిస్తాన్ చైర్మన్ తీసుకోవడానికి నిరక్షించారు కదా. సో దానిపై మీరేంటి? అవును, ఎందుకు తీసుకోవాలి? మనం మ్యాచ్ ఆడమే గొప్ప బొక్క వాళ్ళతో, మ్యాచ్ ఆడమే బొక్క వాళ్ళతో. ట్రాఫీ మనం వాడి చేతిలో మనం తీసుకోవడం ఏంది? వాడు మన శత్రువు అన్నప్పుడు మనం పక్కన పెట్టాలి, మనం తీసుకోకూడదు. అంతే, తీసుకోకూడదు ఉండడమే గొప్ప పని. తీసుకుంటే వాడికి మనకు తేడా ఏముంది? అది మ్యాచ్ ఆడుతుంటే చాలా మంది ఇలా వాళ్ళ చేతులను ఇలా చూపిస్తాం, మీ ఫ్లైట్ లైన్ కూలిపోయాయని చెప్పి మన తెలుగు వాళ్ళు అంత మొత్తం ఇండియన్స్ అందరినీ టార్గెట్ చేస్తారు. అవును, వాళ్ళకి ఎందుకు అంత ఇక్కడ వాడెవడో వచ్చి ఫ్లైట్లు ఆడినంత మాత్రాన జరిగిపోదు కదా. నేను కూడా 100 అంటే ఇలా అంట అయితే ఆడు పనికి మాలినోడు, వాడికే టైం పాస్ కాక వాడేది చేశాడు. మనలో ఇచ్చారు కదా యాక్షన్ ఉంటుంది. మాటకు మాట, దెబ్బకు దెబ్బ. వాళ్ళు అండము. ఇక్కడ హైలైట్ ఏంటంటే వాడికి తెలియని విషయం ఏందో నేను చెప్తా. పాకిస్తాన్లో యుద్ధం గెలిచిందని చెప్పి 90% మంది అనుకుంటారు, 10% మాత్రం అనుకోవట్లేదు గెలిచామని. ఆ 90% మంది ఎవరు తెలుసా? ప్రజలు గెలిచాం అనుకుంటారు. 10% ఎవరు తెలుసా? ఆర్మీ వాళ్ళు గెలవలేదు అనుకుంటారు. అర్థమైందా? రియాలిటీ వాళ్ళు తెలుసు కాబట్టి 10% మంది తెలుసు. పాకిస్తాన్లో 10% మంది ఏమనుకుంటారు? ఆ 10% ఎవరు అంటే ఈ ఆర్మీ వాళ్ళే, యుద్ధం గెలవలేదని. ఈ 90% మంది గెలిచాం అనుకుంటారు. అర్థమైందా? యుద్ధం చేసినోడు గెలదని చెప్తున్నాడు, యుద్ధం చేయకుండా చూసినోడు గెలిచాం అనుకుంటారు. అర్థమైందా? అండ్ పాకిస్తాన్ సెకండ్ ప్లేస్ వచ్చి వాళ్ళకి ఒక ట్రోఫీ ఇచ్చి ఒక ప్రైజ్ మనీ ఇస్తే వాళ్ళు ఎత్తి ఇసిరి అలా వేసారు. వాళ్ళకి ఎందుకు అంత అదే చెప్తున్నా కదా, ఫ్రస్ట్రేషన్. ఇండియాను కొట్టాలనే ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. దిగింది వాడికి బుల్లెట్, 6 అంగుళాలు దిగింది వాడికి. ఆ ఫ్రస్ట్రేషన్లో వాడు ఇసిరి పడేసినాడు. వాడికే అనే ఒక మాట, అసలు వాడికి తినడానికే దిక్కులేదు అక్కడ. ఆ డబ్బులు తీసుకొని పోయి వాళ్ళ ఎంతో కొంత తీయచ్చు కదా, అనాథాలకో లేకపోతే ఎవరికని. వాళ్ళ బోర్డు లాస్ట్ ఉంది. అసలు వాళ్ళే లాస్ట్ ఉన్నారు. నీళ్ళు మనం ఇస్తే కానీ తాగారు నా కొడుకులు, టమోటాలు మనం ఇస్తే కానీ తినరోళ్ళు, గోధుమలు మనం ఇస్తే కానీ పోదు అక్కడికి. అంత బతుకు వాళ్ళది. వాడు మళ్ళీ ఏదో నా దగ్గర అన్నీ ఉన్నట్టు, వాడు సరే వాడు క్రికెటర్ అనుకుందాం, వాడికి ఏదో అన్నీ ఉన్నట్టు ఆ డబ్బులు వాడికి ఇవ్వచ్చు కదా. వాడికి అంత బరువు అయ్యి జోబులు సరిపోకపోతే, అంత ఎక్కువైపోతే అంతే. అలలు అల్లరి చేస్తాయి, సముద్రం నిశ్శబ్దంగా ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పింది, అలలు అల్లరి చేస్తాయి, సముద్రం మాత్రం నిశ్శబ్దంగా ఉంటుంది. అది వాళ్ళకి మనకు తేడా. ఫైనల్ గా ఇండియా కప్పు తీసుకోకపోతే అందరికీ వాము కప్పు తీసుకోపోవడమా? ఏం ఇబ్బంది ఏముంది? తీసుకోపోతే ఏమి? చాలా హ్యాపీ అనిపించింది, చాలా హ్యాపీగా ఉంది. కప్పు తీసుకోపోతే ఏముంది? మన పేరు ఉంది కదా, గూగుల్లో కొట్టు, మళ్ళా హూవా నేషా కప్ అని కొట్టు, చూపిస్తుంది. ఇప్పుడే చూపిస్తుంది 2025 ఇండియా. ఆ కప్పు ఉంటేనే మనకు గూగుల్లో చూపిస్తుందా? అయినా మనం కొట్టాం కదా. గెలిచింది ఇండియా అయితే కప్పు తీసుకెళ్ళింది పాకిస్తాన్ అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. పోనీ పడేసాం అనుకుందాం, ముచ్చేసాం, పోరా స్వామి, అమ్ముకోపోయి అది అమ్ముకొని ఏదైనా తీసుకోపోరా అన్నాం అంతే. వాడేందండి, వాడితో మనకేందండి? కుక్కని కొట్టినాం మనం, ఒక్కసారి ఓడిపోయినాం అంతే. మన మీద వీధి కుక్కని కొట్టం చూసాం, అట్లా కొడతాం వాళ్ళు. వాడితో మనకేంది కంపారిజన్ బొక్క? వాడు 100 సార్లు రాని 100 సార్లు ఓడిపోతాడు. వాడు అప్పటికి ఇదే చేసుకుంటుంటాడు, ఆ 100 సార్లు కూడా. వాడి బతుకంతా అంతే, వాడు మారడు. నేను చెప్పేది ఇందాక, అలలు అల్లరి చేస్తాయి, సముద్రమే నిశ్శబ్దంగా ఉంటుంది. అది వాడి బతుకు. వాడు మాత్రం ఇది అనుకోవడము, ఇట్టు అనుకోవడం, ఇదేంగా వాడు ఇట్లా అంటాడు. ఏంది అది? ఏం మెడ నొప్పి ఏమన్నా చూపించుకోమని అంతుంటే, ఆ డబ్బులు పడేశాడు కదా, ఆ మెడ నొప్పి చూపించుకోమని ఆ డబ్బులతో. ఆడికి దిమాగ్ లేదు. అది మన వాళ్ళు ఏమన్నా కొట్టేస్తారు పాకిస్తాన్, భయపడాల్సిన అవసరం లేదు. 100 సంవత్సరాలు నేను బతుకుంటే మళ్ళీ నన్ను వీడియో తీసుకో, ఇదే చెప్తా. అప్పుడు కూడా అంటావు అన్న ఇలా గెలిచింది కదా అని అంటావు. నేను చెప్పే కదా ఆ రోజు నేనే అంట. అది ఓకే.